సమాచారం డీఫేక్ల నియంత్రణలో ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మైక్రో బ్లాగింగ్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా మాధ్యమాల నివేదికల్ని కొత్త చట్టానికి 100% కట్టుబడి ఉండేలా 2 రోజుల్లో అడ్వైజరీని జారీ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. సవరించిన ఐటీ నిబంధనలో ఆన్లైన్ వినియోగదారుల భద్రత, నమ్మకాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వెంకటాపురం గ్రామంలో చిరుత సంచారం భయాందోళనను రేకెత్తిస్తోంది. కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో చిరుత సంచారం కనిపించింది. రాత్రిపూట రహదారిపై వెళ్తున్న వాహనదారులు దీనికి సంబంధించిన వీడియోను తీశారు. ఈ వార్త స్థానికంగా వైరల్ అవ్వడంతో భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి హస్తం పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎమోజీలు ఉపయోగించి ఆయన చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అహంకారం, అబద్ధాలు, అజ్ఞానంతో వారు బహుళ ఆనందంగానే ఉండి ఉంటారని ఎద్దేవా చేశారు. కానీ వారి విభజన సిద్ధాంతంతో మనం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అది 70 ఏళ్లుగా వారికి అలవాటైన పద్ధతిని ఆక్షేపించారు. అంత సులువుగా వదిలిపెట్టలేరని ప్రజలను మోదీ హెచ్చరించారు. కానీ ఇప్పుడు ప్రజలు మరింత విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని, అందువల్ల మునుముందు మరిన్ని ఘోర పరాభవాలకు వారు సిద్ధంగా ఉండాలని ప్రధాని ఎద్దేవా చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.